ఈ విషయం పక్కన పెడితే మీరిక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం క్యాచ్ చేయాలి. మీరు చేసిన హై రేటెడ్ పాపాలు నంబర్ 1, కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలా చేసి విశాల్ కి యాక్సిడెంట్ అవ్వాలని ప్లాన్ చేశారు. నంబర్ 2, గాయత్రి ఆంటీ సంవత్సరికం రోజు పాలల్లో పాయిజన్ కలిపారు. నంబర్ 3, ఇంకోసారి విషప్రయోగం చేసి మీరు హాస్పిటల్కి వెళ్లారు. నంబర్ 4, షాండ్లియర్ మీద పడేలా చేసి మర్డర్ చెయ్యాలనుకున్నారు. నంబర్ 5, లారీతో యాక్సిడెంట్ చేయించారు. అయితే అన్నిసార్లు స్పాట్ లో ఉన్నది నయని. గాట్ ఇట్? ఈ విషయాలు కూడా వల్లభే చెప్పాడా? కూల్ ఆంటీ, మీ కొడుకు గురించి ఆలోచించకండి. నాకు చెప్పి మంచి పని చేశాడు. దీనివల్ల మీకు కొత్త విషయం తెలుస్తుంది. ఏంటది? విశాల్కేం జరిగినా నయనియే దగ్గరుండి కాపాడుకుంటుంది. యామ్ ఐ రైట్? అవును, కానీ దానికెలా తెలిసిపోతుందో తెలియట్లేదు. ఇప్పుడు అది మనం తెలుసుకోబోతున్నామా ఆంటీ? ఎలా? భర్తకి రక్షణ కవచంగా ఉండే భార్య నయని కొడుక్కి ఏ ప్రమాదం జరగకుండా స్వార్థంతో, తల్లి ప్రేమతో గాయత్రి ఆంటీ నయనికి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. అదే నయనికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? నేను ఆలోచించానంటీ. విశాల్కి మీరు ఏ ప్రమాదం తలపెట్టినా నయని అడ్డుపడుతుంది. దాన్నే ఏదైనా చేస్తే ఎవరు అడ్డుపడతారు? రైట్. ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏం చేయబోతున్నామో అది కనిపెట్టలేకపోతే ఈసారి మనకు క్లారిటీ వస్తుంది. అయితే అర్జెంటుగా గాయత్రి గ్రూప్ ఆఫ్ చైర్మన్ గారిని ఏదో ఒకటి చెయ్యాలి. రేపు ఆఫీస్కి వెళ్లి వర్కర్స్ కి బోనస్ ఇవ్వాలనుకుంటోందంట. భోజనాలు కూడా అదే వండి వడ్డించాలని ఉవ్విళ్ళూరుతోందట. చాలా ఆంటీ, దాని సంతోషాన్ని బాంబ్ బ్లాస్ట్ చేయడానికి
బాంబా? ఎస్. ప్లాన్ నీది, ఫలితం మాది. నీకెంత కావాలన్నా ఇస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. ఎన్ని వరుసలు ముగ్గేయాలనుకుంటున్నావు? నేనే ముగ్గు వేయట్లేదండి. మరి ఏంటి అంత సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యావు? రేపు ఆఫీస్కి వెళ్తున్నాం కదా, ఉద్యోగస్తుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ మంచి పనులు చేస్తే బాగుంటుందా అని రాసుకుంటున్నాను. అందులో నా పేరుందా? మీ పేరా? ఎందుకు రాయాలి? మా వారు ఓనర్ కదా. నేను కాదమ్మా, నువ్వు ఓనర్వే. నేను నీ హస్బెండ్ని. మేనేజింగ్ డైరెక్టర్గా నాకు ఉద్యోగం ఉంది, నువ్వు జీతం ఇస్తున్నావు. సర్లేండి, ఉగాది బోనస్ తీసుకుందరు గాని. నాకు డబ్బులొద్దు. మరి ఇంకా పై పదవి కావాలా? ఆ పదవి కాదు, ఆ పెదవి కావాలి. అయ్యవారేదో తేడాగా మాట్లాడుతున్నట్టున్నారే. నువ్వేగా కావాలంటే పై పెదవి ఇస్తాను, కింద పెదవి ఇస్తాను అన్నా. హలో శ్రీవారు, నేను పదవి అని స్పష్టంగా చెప్పాను. తమరే పెదవి అని మాట మార్చి నన్ను ఏ మార్చాలని చూస్తున్నారు? సర్లే, బోనస్ గానైనా ఏదో ఒకటి ఇవ్వచ్చుగా. రేపు అందరితో పాటు ఇస్తానని చెప్పాను కదా. డబ్బు అయితే వద్దా నాన్న? నువ్వు ఇచ్చేది వాళ్ళు ఇవ్వలేరు, అది ఇవ్వు. ఏంటది? ముద్దు. రాముడు మంచి బాలుడు అనుకున్నాను, అల్లరి వేషాలు వేస్తున్నారే. రేపటిదాకా ఆగలేరా? హలో మేడం, రేపు ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుసు? అయ్యో, అలా అంటారేంటండి? అలా అనేస్తే లేకుండా పోతావా ఏంటి నైని? జోక్ చేశాను, సీరియస్ గా తీసుకోవద్దు. సరదాగా కూడా అలా అనకండి. కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. మీలాంటి మంచి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళ భవిష్యత్తు కూడా మారి భరోసాగా ఉంటుందని కూడా నమ్ముతారు. అందుకే మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు, నీ గురించి కూడా ఆలోచించు. పేరుకే నేను చైర్మన్ అండి, నన్ను ముందుకు నడిపించేది మీరే కదా. అంటే నీ టీచర్ని నేనే కదా. మరి గురుదక్షిణ ఇవ్వాలి కదా. గురి దక్షిణ, బోనస్, గిఫ్ట్ ఇలా అన్ని వరుస పెట్టి ఇచ్చేస్తాను. రేపని మాత్రం చెప్పకే. రేపు ఎవరుంటారో ఎవరు పోతారో. వా దొంగ. నా మాటల్ని నాకే తిప్పి కొడతావా? మీరంటే నాకు కంగారు ఉంటుంది, కానీ సుమంగళిగా వెళ్ళిపోయేదాన్ని నేనేమన్నా నాకు బెదరుండదు. సర్లే, ఇస్తాన్నావు కదా, ఒక్కొక్కటిగా ఇస్తూ ఉండు. ఇస్తాను, కానీ ముందు లైట్స్ ఆఫ్ చేసి డోర్ వేసేయండి, లేదంటే చందమామ దిష్టి పెట్టేస్తాడు. ఒక నిమిషం. ఓకే, సీ యు మూన్. అక్క, బొట్టు పెట్టు. ముందు కుంకుమ పెట్టాలా పసుపు పెట్టాలా? పవిత్రంగా ఉండాలని ముందు పసుపు రాసి, పదిలంగా ఉండాలని కుంకుమ పెట్టక్క. అయితే ఓకే.
బామ్మగారు, ఈ రోజు మేం చేస్తున్న మంచి పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిగ్విజయస్తు కోడలా, వెళ్ళిరా. పెద్దత్తయ్య ఇదే మాట అంటుంది కదా, నీకు వినిపిస్తుంది కానీ నాకు వినిపించదు కదా. అయినా సరే, ఎలా చెప్పానో చూసావు చెల్లి, అది నా తెలివి. వెర్రితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది. తెలివుందని ఎలా చెప్పుకుంటుందో చూసావా? అమాయకత్వం, మంచితనం రెండు కలిసి లక్ష్మీదేవిని తీసుకొచ్చి గాయత్రీదేవి గారి కాళ్ల దగ్గర పెట్టారు వల్లభ. ఎంత ఉంటుందంటావు? లక్షల్లోనే ఉంటుంది. లక్షణంగా ఎత్తేస్తే పోలా. ఆ బాక్స్ మీద చెయ్యేస్తే విరిచేసేలా ఉన్నారు. వాళ్ళని అక్కడి నుంచి పంపించేయాలి, ఆ డబ్బుని మాయం చేయాలి. అక్క, నేను ఆయన్ని పిలుచుకుని వస్తాను, చూస్తూ ఉండు. కనురెప్ప కొట్టకుండా చూసుకుంటాను చెల్లి, నువ్వు వెళ్ళు. సారీ అత్తయ్య, నేనెప్పుడు ఇంతే, ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాను. మీరేమీ అనుకోరని నాకు తెలుసులే. అయినా సరే క్షమించమని ఓ మాట ముందే చెప్పేస్తే మంచిది కదా. మీ ఆవిడ్ని తప్పించు, ఆ డబ్బుని ఆంటీ రూమ్ కి రప్పించు. డన్. హాసిని, ఏ హాసిని, ఏంటి? నా పర్స్ ఏమైనా చూసావా? మీకు పర్స్ కూడా ఉందా? 10 రూపాయలు కూడా ఉండవు. ఏయ్, జోకులేకు. నిన్న విడిచిన ప్యాంట్లో ఉందేమో చూసిరాపో. దానికి జేబులే లేవి. సర్లే, ఒక లుక్ వేసి వస్తాను. ఆ, ఒక్కసారి లక్ష్మీదేవిని హత్తుకుని ముద్దు పెట్టుకోవాలనుంది. ఇటివ్వు. ఇప్పుడు ఈ క్యాష్ ని గనక మనం దాచేస్తే నైని కంగారు పడిపోతుంది. మాట పోతుందని అది పడే టెన్షన్ చూడాలి. మరి క్యాష్ ఎక్కడ దాచేద్దాం? ఇంకెక్కడ, మన రూమ్ లోనే. అక్కడికైతే ఎవ్వరూ రారు. పద, లోపల పెట్టేద్దాం. ఏమండి, 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 ఎవరినొదినా? ఏవండి ఏవండి అని పిండి మొహం గల మీ అన్నయ్యనే కదా నేను పిలిచేది. ఏదో పనిలో ఉన్నట్టున్నాడు లేదునా, మనం బయలుదేరదాం పదండి. ఆహా, పర్సు వెతకమన్నాడు కానీ లేనే లేడు. అడిగిన వాడు ఇక్కడ ఉండాలి కదా. వస్తున్నా. ఏంటి నీ గోలా? ఆ, అది చిల్లరుండే పర్సు పోతే పోనీలేవే. హ? లక్షలు కలిసి వచ్చినప్పుడు ఎవడికి కావాలా పాత పర్సు? అక్క, ఇక్కడ బాక్స్ ఉండాలి కదా. అయ్యో, ఏమైపోయింది? ఏమైపోయింది? ఏం బాక్సు? చాలా విలువైంది అయ్యుంటుంది వల్లభ. లేకపోతే ఎందుకు టెన్షన్ పడతారు? అక్క, కంపెనీకి వెళ్లే ముందు తీసుకెళ్దాం అనుకున్నాం కదా. అవును చెల్లి. పని వాళ్ళు ఎవరైనా పట్టుకెళ్లారేమో. పర్లేదులే, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. అంత లైట్ తీసుకుంటున్నారేంటి? అందులో వెయిట్ లేదా? చాలా ఉంది. చెల్లి, టైం అయిపోతుంది, నువ్వు పద. ఒక్క నిమిషం అక్క. సుమనా, వస్తున్నావా? తీసుకొస్తున్నానక్క. అన్ని పనులు నాకే చెప్తావు, చేసుకుంటూ రావాలి కదా. తమలపాకులు ఒక్కలు ఎందుకు తెమ్మన్నావు నాయని? ఉద్యోగస్తులకు బోనస్ గా డబ్బులు పంచుతున్నాం కదండి. శుభకార్యానికి ముందు ఆడవాళ్ళందరికీ ఆకు ఒక్క ఇస్తే మంచిది. ఫస్ట్ మన వాచ్మెన్ కసపిసకివ్వు చెల్లి. నేను వాచ్మెన్నా? ఎవరేం చేస్తుంటారా అని చూస్తూ ఉంటారు కదా, అందుకే హాసిని అక్క అలా అంది. కొరికి పళ్ళ మధ్య తాంబూలం పెట్టుకుంటే సరిపోతుందిలే సీతారా, తీసుకో.
నాకు, తర్వాత నీకు. నాకు కూడా ఇవ్వండి, నేను ముత్తైదునే. చెల్లి, చిట్టి చెల్లి అడుగుతుంది కదా, ఇచ్చే. బాక్స్ పోయిందన్న భయం లేదేంటి మీలో? అందులో డబ్బుంటే కదా భయము కంగారు పుట్టడానికి. డబ్బులు లేవా? ఏ, ఆ బాక్స్ ఎత్తేసారా ఏంటి? అబే నోను. అందులో గాయత్రమ్మ గారి పాత చీరలున్నాయి. అవును, కంపెనీకి వెళ్లే దారిలో అనాథాశ్రమం ఉంది కదా, అమ్మవి పాత చీరలు పడేయలేము. వాళ్ళకైనా ఇస్తే కట్టుకుంటారు కదా అని నైని చెప్పింది. బాక్స్ రెడీ చేయమని నాకు చెప్పింది. అందంగా పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసిచ్చాను. నేను బొట్లు కూడా పెట్టాను. గాయత్రీదేవి ఆంటీ కట్టిన చీరల్ని గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకున్నానా? ఛ! నైని, ఇంతకీ డబ్బెక్కడ పెట్టావు? విక్రాంత్ బాబు, తీసుకొచ్చేయండి. ఇప్పుడే తీసుకొస్తావు వదినా. రాత్రంతా వెతికానే, ఎక్కడా డబ్బు కనబడలేదు. ఇప్పుడు ఈ విక్రాంత్ గడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? రే విక్రాంత్, ఇది నా బ్యాగ్ కదా? బోనస్ డబ్బులు ఈ బ్యాగ్ లోనే పెట్టానన్నయ్య. డబ్బుని అన్నయ్య బ్యాగ్ లో పెట్టావా? అవును శ్రీవారు, కుళ్ళుకునే కళ్ళతో దిష్టి పెడతారని, అక్కడ ఇక్కడ పెడితే పోతాయేమోనని తను వాడే బ్యాగ్ లోనే పెట్టమని నేనే విక్రాంత్ బాబుకి చెప్పాను. పరాయి వాళ్ళు దొంగలు ఇంట్లో లేకపోలేదు కదా, అందుకనా? నా రూమ్ లో నా బ్యాగ్ లో డబ్బులుండి కూడా చూసుకోలేకపోయానే. మమ్మల్ని ఇంతగా ఫూల్స్ ని చేశానని మురిసిపోతున్నావు కదా నాయని. ఆకు వక్క ఇచ్చిన నీకు ఆఫీస్ దగ్గర చితికట్టలు పేర్చి పెట్టాను. విక్రాంత్, వెళ్ళి డబ్బులు కార్లో పెట్టరా. అలాగే అన్నయ్య. ఇంతకీ దురద పిన్ ఎక్కడా? అందరికంటే ముందే వెళ్లి బోనస్ పంచే ఏర్పాట్లు చూస్తానుంది. ఇవాళ ఎంత మంచి బుద్ధొచ్చిందో మా దురద పిన్నికి. నైని, వెళ్దాం పద. సుమన, ఇల్లు జాగ్రత్త, వెళ్ళొస్తాం. No, it's a white bomb. ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, బీహార్ లో ఇలాంటివి వాడతారు.